గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ రంగం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. ఇప్పటికే వేలాది మందికి ఉద్యోగాలు లభించగా మరింత మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఎలక్ట్రానిక్ రంగంలో బ్లూ స్టార్, డైకిన్, పానాసోనిక్, డిక్సన్, హావెల్స్, సన్నీ ఆప్టెక్ వంటి 24 దిగ్గజ కంపెనీలు 10,705 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దానివల్ల 36,205 మందికి ఉద్యోగాలు లభించాయి. అంతేకాకుండా విశాఖపట్నం GISలో 15,711 కోట్ల విలువైన మరో 23 ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 55,140 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. బ్లూ స్టార్, డైకిన్స్, హావెల్స్ వంటి ఏసీ తయారు యూనిట్ల ఏర్పాటుతో దేశంలో అమ్ముడయ్యే ప్రతి 2 ఏసీల్లో ఒకటి మేక్ ఇన్ ఆంధ్రానే అనిపించుకుంది. కొప్పర్తిలో EMC పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరిన్ని అవకాశాలు ఏర్పడతాయి. తిరుపతి జిల్లా శ్రీ సిటీలో జపాన్ ఏసీ తయారీ సంస్థ డైకిన్, బ్లూ స్టార్, హావెల్స్, పానాసోనిక్, యాంబర్, ఈపాక్ వంటి సంస్థలు భారీగా యూనిట్లను ఏర్పాటు చేశాయి. వాటిలో డైకిన్ ఒక్కటే తొలి దశలో ఏటా 10 లక్షల యూనిట్లను తయారు చేస్తుంది. అంతేకాకుండా రెండో దశలో మరో 15 లక్షలు తయారు చేసే విధంగా విస్తరణ చేపట్టింది. ఇందుకు 1000 కోట్ల రూపాయల పెట్టుబడులను జపాన్ సంస్థ పెట్టింది. అదేవిధంగా బ్లూ స్టార్ ఏటా 12 లక్షల యూనిట్లను తయారు చేసే విధంగా యూనిట్ను ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం ఏటా దేశవ్యాప్తంగా 75 లక్షల గృహ వినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం 3,755 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 10,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. కొప్పర్తిలో 749 కోట్లతో వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ని ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 8,910 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా 28,250 మందికి ఉపాధి లభిస్తుంది. ఇప్పటికే డిక్సన్ వంటి సంస్థలు కొప్పర్తిలో ఉత్పత్తిని ప్రారంభించాయి.